హలో నమస్తే. రఘురామకృష్ణంరాజు గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి మేము రామాలయమే కట్టబోతున్నాము అని ప్రకటించిన తర్వాత రామాలయముకి కోసమని రఘురామకృష్ణంరాజు గారి యొక్క ప్రెసిడెంట్గా రఘురామకృష్ణంరాజు గారి యొక్క అధ్యక్షతన ఒక కమిటీ వేసి మేము రామాలయం కట్టబోతున్నాము అని ప్రకటించిన తర్వాత నేను ముందుగా రఘురామకృష్ణంరాజు గారు వాళ్ళ టీంకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ గొడవేం లేదు, కన్ఫ్లిక్ట్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మీరు క్లారిటీ ఇచ్చారు, మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఇది హిందూ క్రిస్టియన్ గొడవ అనే దాన్ని ప్రచారం చేశారు. యాక్చువల్గా ఇది హిందూ క్రిస్టియన్ గొడవ కాదు. ఆ టెంపుల్ అనేది ఎవరి టెంపుల్, రాముడి టెంపులా గొంతుకమ్మ టెంపుల్ అనే దగ్గర మేజర్ యొక్క కాంట్రవర్సీ కాబట్టి ఆ యాంగిల్లోనే మాట్లాడుతున్నాము. ఇక్కడ కన్ఫ్లిక్ట్ ఏం లేదు, మీతో గొడవ ఏం లేదు. బట్ ప్రజలకి మీరు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి విషయం అయితే చాలా ఉంది. ఎందుకంటే ప్రజలకి ఎప్పుడైనా ఇట్లాంటి కన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ప్రజలకి క్లారిటీ ఇచ్చుకుంటూ పోతే ప్రజల్లో ఉన్న అనుమానాలు, బాధ, ఇప్పుడు ఎందుకంటే వీళ్ళేదో బలవంతంగా వచ్చి అక్కడ రామాలయం కడుతున్నారు అనేటువంటి బాధను తీసేసి మీరు కడితే వాళ్ళు సంతోషపడతారు. మీరు వాళ్ళని బాధ పెడుతూ బలగాన్ని, ఎమ్మెల్యే పదవిని, ఆధిపత్య కులాల యొక్క అధికారాన్ని అవన్నీ చూపించుకుంటూ తొక్కుకుంటూ పోతే మీరు సంతోషంగా ఉంటారు, కానీ వాళ్ళు సంతోషంగా ఉండరు. కాబట్టి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మీరు రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా మాట్లాడారు ఆ దళిత క్రైస్తవుల గురించి. దాని గురించి తర్వాత మాట్లాడదాం. మనం టెంపుల్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన దాన్ని ప్లస్ కొంత సోషల్ మీడియాలో వచ్చినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాటిని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఒక అండర్స్టాండింగ్ వచ్చింది ఏంటంటే 1923 డాక్యుమెంట్ ఏదైతే వాళ్ళు చెబుతున్నారో దాంట్లో రామాలయం అని రాయలేదు అని నేనైతే ఒక అవగాహనకు వచ్చాను. ఎందుకు రాయలేదని నేను అవగాహనకు వచ్చానంటే, వాళ్ళు ఎక్కువగా కరెంటు బిల్లు ఒకటి రిఫర్ చేస్తున్నారు. ఏమని, ఎవరో ఒక అతను ఒక 20-30 సంవత్సరాల నుండి రామాలయం అని పేరుతోటి కరెంటు బిల్లు కడుతున్నాడు అని క్లెయిమ్ చేస్తున్నారు. టు ప్రూవ్ దట్ ఇట్ ఈజ్ రామాలయ టెంపుల్. జాగ్రత్తగా వినండి, ఇది రామాలయం యొక్క టెంపుల్, రాముని యొక్క గుడి అని ప్రూవ్ చేయడానికి వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆధారము కరెంటు బిల్లు. దాంట్లో రామాలయం అని ఉంది కాబట్టి అనేది ఒక పాయింట్. నోట్ దిస్ పాయింట్ 1. రెండోది, వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ల్యాండ్ డైరెక్షన్స్లో ఇది రామాలయం లెఫ్ట్ పక్కన ఒక ఇల్లు ఉంది, కుడి పక్కన లెఫ్ట్ ఉందని ఒక బౌండరీస్ రాస్తారు కదా రెవెన్యూ రికార్డ్స్లో. ల్యాండ్ మార్క్స్గా రామాలయం అని రాశారు కాబట్టి అది రామాలయం అని వీళ్ళు ఒక అవగాహనకు వచ్చారు. 2 డాక్యుమెంట్స్ని బట్టి, ఒకటి కరెంట్ బిల్లుని బట్టి, 2 ల్యాండ్ డాక్యుమెంట్స్ని బట్టి, అంటే డైరెక్షన్స్ ల్యాండ్ మార్క్స్ని బట్టి. బట్ ఒరిజినల్ డాక్యుమెంట్లో రామాలయం అని లేదు అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే అది కనుకుంటే ఈ పాటికి వాళ్ళు సోషల్ మీడియాకి వదిలిండేవాళ్ళు, ఇదిగోండి ఒరిజినల్ డాక్యుమెంట్, దీని మీద రామాలయం అని ఉంది అని చెప్తే మొత్తం కన్ఫ్యూజన్ అంతా పోయేది. ఎక్కడ ఎవడు పని చేసుకుంటే ఎవడి పని వాడు చేసుకున్నాడు, అంతా సైలెంట్గా అయిపోయేది. వీళ్ళు ఇంకా కన్ఫ్యూజన్లో పెడుతున్నారు. వీళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్లో రామాలయం అని లేకుండా టెంపుల్ ల్యాండ్ అని మాత్రమే ఉంటే దీన్ని బేస్ చేసుకొని రామాలయం అని మీరు రామాలయం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నేను ఎందుకన్నానంటే, వీళ్ళు చూపించేటువంటి ల్యాండ్ 2 ఎకరాల పొలం, ఒక సత్రం లాంటి ఒక రూము. రామాలయ టెంపుల్స్ ఇప్పుడు కూడా అలా ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1930s, ఆ తర్వాత 1920-30s తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా రాముని యొక్క గుడులు ఎప్పుడు కూడా 5 సెంటుల నుంచి 15, 20, 30 సెంటుల లోపు గుడి కడతారు వాళ్ళు. దాంట్లో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, 2 రూములు కడతారు. ఒక రూమ్లో గర్భగుడి ఉంటుంది, ఒక రూమ్లో బ్రాహ్మణుడు బయట అర్చన చేయటం అనేది ఒక సపరేట్ స్ట్రక్చర్ ఉంటుంది. రాముని యొక్క టెంపుల్స్కి సపరేట్ స్ట్రక్చర్ ఉంటుంది. రామ టెంపుల్స్కి 2 ఎకరాల పొలం ఎప్పుడు కూడా 2 ఎకరాల పొలం తీసుకోరు. అంటే నాట్ మ్యాండేటరీ, ఉండొచ్చు 10-15 ఎకరాల్లో కూడా రాముని గుడిలు కట్టచ్చు. బట్ ఇన్ జనరల్ విలేజెస్లో వాళ్ళకి 5 నుంచి 10 సెంట్లు మాత్రమే తీసుకొని బ్రాహ్మణ్స్ ఒక గుడిలాగా కట్టి, ఒక గర్భగుడి లాంటిది కట్టి వాళ్ళు జనరల్గా రాముని యొక్క టెంపుల్స్ రన్ చేస్తూ ఉంటారు. బట్ ఈ కేసులో అది ఒక సత్రంలాగా ఉంది. 2 ఎకరాల ల్యాండ్ ఓపెన్ స్పేస్ ఉంది అని వీళ్ళు చెబుతున్నారు. కాబట్టి
అంటే అది ఏదైనా ఒక గ్రామ దేవతకి సంబంధించింది అయి ఉండొచ్చు అని నా అనుమానం. ఏదైనా ఒక గ్రామ దేవతకి సంబంధించిన ల్యాండ్ అయి ఉండొచ్చు అని నేను ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకు అని అంటున్నానంటే, అప్పుడు 1920s, 1950s కానీ 80s కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పూజ చేయటం కానీ, ఫెస్టివల్ చేయకపోవటం కానీ, పూజ హిస్టరీ లేకపోవటం కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేయకపోవటం, ట్రస్టీస్ లేకపోవటం అనేది కూడా జనరల్గా రామాలయాలకు జరగదు. రామాలయాలకు 100% జరగదు. 100 సంవత్సరాలు అన్బిల్ట్, అన్రిజిస్టర్డ్, లెఫ్ట్ జస్ట్ వేకెంట్ రామాలయ టెంపుల్స్ ఎప్పుడు కూడా అలా పడి ఉండవు. ఎందుకంటే డామినెంట్ సొసైటీలు ఉంటారు, వాళ్ళు రామాలయానికి గుడులు కట్టేది డామినెంట్ సొసైటీ వాళ్ళు, కాపులు, కమ్మలు, రెడ్లు, బ్రాహ్మణ్స్ వాళ్ళు చేస్తారు. కాబట్టి వీళ్ళకి ఎంట్రీ లేదు. కాబట్టి 1920 వీళ్ళకి ఎంట్రీ లేదు. కాబట్టి మోరోవర్ బ్రాహ్మణ్స్ కాబట్టి ల్యాండ్ రికార్డ్స్ రాసేటప్పుడు 100% ల్యాండ్ రికార్డ్స్లో రామాలయం అయితే ల్యాండ్ రికార్డులో రామాలయం అని రాస్తారు. బ్రాహ్మణ్స్ 100% 1923 రికార్డులో. ఒకవేళ రామాలయం అని ల్యాండ్ రికార్డులో రాయకపోయినా 100 సంవత్సరాలు దాన్ని పట్టించుకోకుండా వదిలేరు. కంపల్సరిగా గుడి కడతారు వాళ్ళు. దాంట్లో ఒక గర్భగుడి ఉంటుంది మ్యాండేటరీగా రామాలయం గుడి అయితే. బట్ అక్కడ వాళ్ళు చెబుతున్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో 2 ఎకరాల ఓపెన్ స్పేస్, ఈ ఓపెన్ స్పేస్ అనేది 100% గ్రామ దేవతలు మాత్రమే ఓపెన్ స్పేస్లో వాళ్ళు పూజలు చేసేవాళ్ళు. ఎందుకు వాళ్ళు ఓపెన్ స్పేస్లో పూజలు చేసేవాళ్ళు అంటే, అవుట్స్కట్స్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కాదు. దళితులు, ఆదివాసీలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఒక చిన్న చెట్టు ఉంటుంది, చెట్టు కింద ఒక పుట్ట లాంటిది ఏదో ఒకటి పెట్టుకొని, లేదంటే ఒక వాళ్ళ దేవతను పూజించేటువంటి దేవత రాయి కానీ ఏదో ఒకటి చెట్టు కానిచ్చి పెట్టుకొని వాళ్ళు పాటలు పాడుతూ ఇదంతా కూడా ఒక పెద్ద ఓపెన్ స్పేస్లో డ్యాన్సులు చేస్తూ పొర్లు దండాలు పెడుతూ ఇదంతా కూడా ఆదివాసీల కల్చర్ అనమాట. 2 ఎకరాలు 3 ఎకరాల్లో టెంపుల్ ల్యాండ్స్ ఉంటే అది 100% ఆదివాసీలకు సంబంధించిన, దళితులకు సంబంధించిన ల్యాండ్ అని అర్థం. అది అంత పెద్ద ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ లెఫ్ట్ ఓపెన్ విదౌట్ ఎనీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేదు అంటే అది ఆదివాసీలకు సంబంధించినటువంటి దేవతలే అక్కడ పూజలు చేసేవారని మనం ఒక అవగాహనకు రావచ్చు. అంటే నేను వచ్చిన అవగాహనకు వస్తున్నా. నేను అవగాహనకు వచ్చాను. ఇదంతా ఇది అబ్జర్వ్ చేసిన తర్వాత ఓకే. అయితే ఇప్పుడు మీరు ఒకటి అనవచ్చు, ఇదేంది బాయ్ నువ్వు ఆల్రెడీ అక్కడ టెంపుల్ ల్యాండ్ ఉంది కదా అని అంటే, టెంపుల్ ల్యాండ్ ఉంది, రామాలయం అని ఉంది కదా, మరి వీళ్ళు రామాలయం పేరు మీద వీళ్ళు కరెంటు బిల్లులు కట్టారు కదా, రామాలయం పేరు మీద డైరెక్షన్స్ ఉన్నాయి కదా చుట్టుపక్కల అక్కడ ఇక్కడ అని మీరు అనవచ్చు. అది చాలా సింపుల్. అది ఎందుకంటే టెంపుల్ ల్యాండ్ 1923 ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు కనుక టెంపుల్ ల్యాండ్ ఇచ్చుంటే దళితులకు ఇచ్చారా నేను అనుకున్నాను. నేను నమ్ముతున్నటువంటి ఒక వర్షన్ మీకు చెప్తున్నాను. నేను రాంగ్ అయ్యి ఉండొచ్చు. నేను అందుకేం చెప్తున్నానంటే, గవర్నమెంట్ కానీ ఈ రామాలయ వ్యవస్థ కానీ కడదామనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నాను అంటే, వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి మీరు కట్టవద్దు. మీరు కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి. నా ఉద్దేశం ఒకటే, మా దళిత కమ్యూనిటీ సంతోషం ఉండాలి, మీరు సంతోషం ఉండాలి. మీరు సంతోషంగా గుడి కట్టుకోవాలి, వాళ్ళు సంతోషంగా మీకు కోఆపరేట్ చేయాలి. వాళ్ళు ఏం నమ్ముతున్నారంటే ఇది రామాలయం టెంపుల్ కాదు, మా గుడి సంబంధించిన ల్యాండ్ అని వాళ్ళు నమ్ముతుంటే, మీరు బలవంతంగా అధికారం ఉపయోగించి రామాలయం కడుతున్నారేమోనన్న అనుమానంతో మీరు తొక్కుకుంటూ ఇబ్బంది పెడుతూ ఒక సప్రెస్ చేస్తూ మీరు గుడిలు కడితే మీరు సంతోషంగా ఉండొచ్చేమో, వాళ్ళు సంతోషంగా ఉంటారు. అందుకని వాళ్ళ సంతోషం కోసం నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్ బయట పెట్టండి, దాని మీద రామాలయం అని ఉందా లేదా అని చెప్పండి. రామాలయం లేకుండా టెంపుల్ ల్యాండ్ అని మాత్రం ఉంటే మాత్రం ఒరిజినల్ డాక్యుమెంట్ మీద దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ ఇట్ బిలాంగ్స్ టు నాట్ రామాయణ టెంపుల్, రామాలయ టెంపుల్. ఎందుకంటే 100 సంవత్సరాలు రామాలయ టెంపుల్ ఎట్టి పరిస్థితుల్లో కట్టకుండా వదిలేరు, ఒక స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా వదిలేరు. వీళ్ళు బతుకమ్మ ఇట్లాంటి వాళ్ళు, పోలేరమ్మ ఇట్లాంటి దళిత దేవతలని ఓపెన్ స్పేస్లో చెట్ల కింద చేసేవాళ్ళు. ఒక చిన్న సత్రంలాగా కట్టుకొని ఆ సత్రంలో ఉండేది దళిత దేవతలు. ఓకే, ఇప్పుడు మరి అక్కడ ఏముందో నాకు తెలియదు. అక్కడ గుడి ఉందా, లేకపోతే రాముని యొక్క గుడి ఉందా, ఒక సత్రం ఉందా, లేకపోతే ఒట్టి చెట్టు ఉందా అనేది నాకు తెలియదు. అక్కడ ఏముందో నేను అదే చెప్తాను. రామాలయం గుడి అనేది డిఫరెంట్ స్ట్రక్చర్ ఉండేది. సత్రాలు, గెస్ట్ హౌస్లు, ఒక చిన్న రూములు ఉన్నాయంటే మరి దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ ఇట్ మస్ట్ బి ఏ దళిత్ గాడెస్ సంబంధించినటువంటి టెంపుల్ అయి ఉండవచ్చు. బట్ ఇక్కడ మధ్యలో కరెంటు బిల్లు కడుతున్నారు అని అంటే అది చాలా సింపుల్ అండి. అది పురాతన కాలంలో ఓల్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే
ఈ యొక్క పోరంబోకు ల్యాండ్లు కానీ టెంపుల్ ల్యాండ్స్ కానీ వీటన్నిటి దళితులకి అలాట్ చేసినటువంటి ఈ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళకి తెలియదు. దళితులకి 1923 అంటే ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ ఫారెస్ట్ ఏరియా అయి ఉండవచ్చు. ఇప్పుడు ఆక్యుపైడ్ అనేది 1923లో డాక్యుమెంట్ చూపిస్తున్నారంటే ఫారెస్ట్ ఏరియా అయి ఉండవచ్చు. ఫారెస్ట్ ఏరియాలో ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉండి అదే చెప్తున్నా, 2 ఎకరాలు 3 ఎకరాలు ఓపెన్ స్పేస్ అదంతా కూడా క్రియేట్ చేయగలుగుతారు ఫారెస్ట్ ఏరియాలో. ఓకే, నేను అదే ఉన్నానంటే అప్పుడు వీళ్ళకి అలాట్ చేసి ఉంటే, దళితులకి అలాట్ చేసి ఉంటే దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ అక్కడ అగ్రవర్ణాలకు సంబంధించిన ఎవరో ఒక వ్యక్తి ఈ ల్యాండ్ ఇదిగో టెంపుల్ ల్యాండ్ అని ఉంది అని ఎవరికీ చెప్పకుండా తను బిల్లు కట్టుకుంటూ పోతే 20-30 సంవత్సరాలు బిల్లు కడితే అది రామాలయంగా మారే అవకాశం ఉందనేది ఓన్లీ అగ్రకులాలకు తెలిసి పాపం దళితులకు తెలియదు. ఏదైనా ఒక పోరంబోకు ల్యాండ్ కానీ ఓపెన్ ల్యాండ్ కానీ ఏమైనా ఉంటే దాని మీద నువ్వు కరెంట్ బిల్ కట్టుకుంటూ పోతే దట్ విల్ కన్వర్ట్ యాజ్ యువర్స్ అనేటువంటి ఆ వర్షను. దిస్ ఈజ్ హౌ దే టేకెన్ ఓవర్ ఆల్ ది ల్యాండ్స్, పోరంబోకు ల్యాండ్స్, కబ్జా ల్యాండ్స్, పక్కన ఉన్నటువంటి ల్యాండ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా తీసుకునే వాళ్ళంటే ఫస్ట్ ఒక చిన్న రూమ్ వేసి కరెంట్ బిల్లులు కట్టుకుంటూ పోతారనమాట. కరెంట్ బిల్లులు కట్టుకుంటూ పోయి కొంతకాలానికి ఇది కూడా మేము కరెంట్ బిల్లు కట్టాము మాది అని చెప్పి కొన్ని వందల ఇన్సిడెంట్స్ ఉన్నాయి అట్లా. ఇప్పుడు ఈ ల్యాండ్ అలా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 1923 ల్యాండ్ ఇచ్చారు. మేబీ 1950-60లో ఎవరో తెలిసి ఉండవచ్చు ఇది ఓపెన్ ల్యాండ్ ఉంది, ఇది దీని మీద టెంపుల్ ల్యాండ్ అని ఉంది, దాన్ని మనం రామా టెంపుల్గా మారుద్దాం అనుకుని అక్కడి నుంచి అతను కరెంట్ బిల్ కట్టుకుని పోతూ ఉండొచ్చు. దట్ డజంట్ మీన్ దట్ ఇట్ బిలాంగ్స్ టు రామా టెంపుల్. బికాజ్ యూ ఆర్ పేయింగ్ కరెంట్ బిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ రామా టెంపుల్ డజంట్ మీన్ ఇట్ ఈస్ రామా టెంపుల్. ఒరిజినల్ డాక్యుమెంట్ 1923లో ఇఫ్ ఇట్ ఈస్ టెంపుల్ ల్యాండ్ ఇట్ కెన్ బి దళిత్ టెంపుల్ ల్యాండ్ because of the open space and the satram and there is no construction. 100 years unbuilt leftover, it will never happen to Rama temples because the Rama temples are managed by a society, Brahmins, Kshatriyas, Kamma, Kapu, Reddy, ధనికులు ధనవంతులు రన్ చేస్తారు రామ టెంపుల్ని. 100 సంవత్సరాలు కట్టకుండా అలా వదిలేసి ఎవరు పట్టించుకోకుండా ఎవరో కరెంటు బిల్లు కడుతుంటూ చూసినట్టుగా రాముని యొక్క గుడిలకు ఉంటాయని మేమైతే అనుకోవట్లేదు. కాబట్టి ఒక అనుమానం ఉంది కాబట్టి ఒరిజినల్ డాక్యుమెంట్ దయచేసి సోషల్ మీడియాకు వదలండి అని రఘురామకృష్ణరాజు గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకు అది కూడా ఎందుకన్నామంటే వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళని ఏడిపిస్తూ అక్కడ ఉన్నటువంటి దళిత కమ్యూనిటీ వాళ్ళు అంటే వాళ్ళ ఏడుపుల మీద పెడబొబ్బుల మీద మనం ముందుకెళ్తే మంచిది కాదేమోనని నా ఉద్దేశంతో వాళ్ళ తరపున చేయడానికి వాళ్ళెవరో నాకు తెలీదు. నేనేదో నా వీడియోలో మాట్లాడుతున్నా, వాళ్ళెవరో నాకు తెలియదు. ఓకే, ఆ ఊర్లో వాళ్ళు ఎవరో కూడా తెలియదు. బట్ నేనంతా సోషల్ మీడియాలో చూసి మాట్లాడుతున్నా. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బి వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్. ప్లీజ్ రిలీజ్ ద డాక్యుమెంట్ వెదర్ ఇట్ ఈస్ రిటర్న్ రామాలయ టెంపుల్ ఆర్ నాట్. అది సింపుల్గా అంతే. అది రిలీజ్ చేసిన తర్వాత రేపు మార్నింగ్ మాట్లాడదాం. అది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. నమస్కారం.